మీ ఇల్లు కూడా ఇలా స్టీల్ బయటికి కనిపిస్తూ పెచ్చులు ఊడిపోయి కనిపిస్తుందా? హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సైట్ విజిట్ వచ్చేసి వలిగొండలో చేయడం జరిగిందండి. ఈ ఇల్లు 15 సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది. కంప్లీట్ ఆర్‌సీసీ ఇల్లు పిల్లర్స్‌తో సహా ఉంది మనకు. కేవలం కట్టిన 15 సంవత్సరాల లోపే ఈ విధంగా పెచ్చులు ఊడిపోయి స్టీల్ బయటికి కనిపిస్తూ ఉందండి. దీనికి ప్రధాన కారణం వచ్చేసి స్లాబ్ వేసినప్పుడు వీరు కవరింగ్ బ్లాక్ అంటారు. కవరింగ్ బ్లాక్ అనేది ఉపయోగించలేదు. ఈ కవరింగ్ బ్లాక్ అనేది సెంటరింగ్ ప్లేట్‌కి అలాగే స్టీల్‌కి మధ్యలో పెడతారండి. ఇది పెట్టలేదు. రెండవ కారణం వచ్చేసి వీళ్ళు వాడే మిక్స్ ప్రపోర్షన్ అండి. కాంక్రీట్‌లో అనగా సిమెంట్, ఇసుక, కంకర ఇవి గూడా రేషియో ప్రకారం కలపకపోవడం వల్ల ఇలా మనకు తొందరగా పెచ్చులు ఊడిపోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే మూడో కారణం వచ్చేసి వాటర్ అండి. వాటర్ అనేది సాల్ట్ వాటర్ గనుక వాడినట్లయితే స్టీల్ రస్ట్ వచ్చేసి తొందరగా మనకు బయటికి ఎక్స్‌పోజ్ కావడానికి అవకాశం ఉంటుందండి. ఇది ప్రధాన కారణాలండి. ఒక ఆర్‌సీసీ ఇల్లు లైఫ్ వచ్చేసి 60-80 సంవత్సరాలండి. సో, ఇలాంటి పొరపాట్ల వల్ల ఇంటి యొక్క లైఫ్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది కావున మీ యొక్క గృహ నిర్మాణంలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి. గృహ నిర్మాణం మరియు వాస్తుపరమైన సలహాలు, సూచనల కోసం మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేదైనా సందేహాలుంటే కూడా తెలియజేయండి. థాంక్ యూ.